వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. సో ఈరోజు అయితే ఈ వీడియోలో ఐటెన్ గ్రాండ్ నియో స్పోర్ట్ జెడ్ గురించి తెలుసుకుందాం. సో ఈ కార్ గురించి మీకు ఫుల్గా అనేది ఫుల్ డీటెయిల్స్తో చెప్పడం జరుగుతుంది. సో ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనేది, అలాగే ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత, వేరియంట్స్ ఏమి, సో ఫ్యూచర్స్ ఏంటి, సో ప్రతిదీ మీ వీడియోలో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో చివరి దాకా చూసి లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి, ఎందుకంటే ఐ రిక్వెస్టెడ్. సో ఈ కార్ విషయానికి వస్తే మనకు ఇది 1.2 ఇంజిన్ కప్పా ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ బేస్ చేసుకుంటే 1.2 కప్పా ఇంజిన్. సో ఇంజిన్ విషయానికి వస్తే 1.2 ఉంది కాబట్టి మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. మనకి స్పీడ్ కంట్రోల్ కావచ్చు, రేస్ లాగా మామూలుగా మీరు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకున్నా కూడా సూటబుల్ అనమాట కారు. ఎందుకంటే సీసీ 1.2 కాబట్టి మనకు ఈజీగా వెళ్ళవచ్చు. సో అలాగే మనకు వేరియంట్ విషయానికి వస్తే మనకి ఇది వేరియంట్లు ఏమి అంటే పెట్రోలు అండ్ సిఎన్జి వేరియంట్లు అనేది మనకి రావడం జరుగుతుంది. సో అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షనల్ కూడా ఉన్నాయి. సో ఇది ఫుల్లీ టాప్ ఎండ్ అలవెల్స్తో సహా వస్తుంది. బ్యాక్ సైడ్ అనేది హెడ్ ల్యాంప్స్ అనేది మనకి ఎలజన్తో ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ బ్యాంచ్ ఇచ్చారు మనకి స్పోర్ట్ జెడ్ అని. సో లోగో కూడా ఉంది, న్యూ లోగో అండి ఇది, మనకి అప్డేట్ వర్షన్ ఇది. సో మనకి ఇప్పుడు వచ్చిన కార్లో ఇలా ఉంటుంది, పాతది కొంచెం వేరే ఉండేది. న్యూ షేప్ ఇది ఐటెన్ గ్రాండ్ నియోస్. సో కార్ విషయానికి వస్తే చిన్న ఫ్యామిలీ ఒక ఏదైనా ఊరికి వెళ్ళాలి అనుకుంటే టికెట్ ప్రైస్లోనే మనం ఈ వెహికల్లో వెళ్ళొచ్చు. మైలేజ్ మనం అక్సెప్షనట్గా పెట్రోల్ తీసుకుంటే 18+ ఇస్తుంది, అలాగే సిఎన్జి తీసుకున్నామంటే 30+ వస్తుంది. సో పెట్రోల్ వెహికల్ అది, ఇదైతే మనం ఇచ్చే వెహికల్. సో మనకి ఈడ అనేది సిట్టింగ్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, డిజైన్ పరంగా ఎక్కడా తగ్గలేదనమాట ఈ వెహికల్. చూస్తున్నారు కదా మనకి సీట్స్ కానీ, ఇక్కడ ఒక సైడ్కి హెండవర్స్ G10 i10 ఇవ్వడం అనేది హైలైట్ లుక్ అది. సో ఇక్కడ మనకు డ్రైవింగ్ బిసైడ్ సీట్ని చూస్తూ ఉంటే మనకు డ్రోన్ ప్యానల్ కావచ్చు, ప్రతిదీ డోర్ ప్యానల్ కావచ్చు, ఇక్కడ ఇంటీరియర్ కావచ్చు బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని లుక్ అనేది కొంచెం అగ్రెసివ్ అనిపిస్తుంది అనమాట. ఇది చూడడానికి సైడ్ ప్రొఫైల్, చూడడానికి వెహికల్ అనేది ఎలా ఉంటుంది. సో చిన్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వెహికల్ని ప్రిఫర్ చేయండి. అలాగే 20+18+ మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చందుల్లో కావచ్చు, గొంతుల్లో కావచ్చు ఈజీగా వెళ్ళిపోతుంది వెహికల్ అయితే. సో చూడడానికి అయితే ఇలా ఉంటుంది. వెహికల్ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎందుకంటే 1.2 ఇంజన్ కాబట్టి కప్పా ఇంజన్ అందులో ఇది. సో గ్రిల్ విషయానికి వచ్చిన న్యూ గ్రిల్డ్ అనమాట. సో బాగుంది వెహికల్ అయితే, మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ వచ్చి మీకు నాకు 9+9 ఆర్ 10 lakhs బిలోనే ఉంటుంది ప్రైస్ అనేది. సో ఒక్కో డిస్టిక్లో ఒక్కో రేట్ ఉంటుంది ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది. సో ఇప్పుడైతే మనం డ్రైవింగ్ సీట్ కంఫర్టబుల్ చూద్దాము. సో ఇప్పుడైతే మనకు ఇది వెహికల్ కీ అనమాట, అన్లాక్ చేసి డ్రైవర్ సీట్లో ఏమేమి ఉన్నాయి, దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో మనకి స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కంపల్సరీ ఉంటాయి. అలాగే రైట్ సైడ్ డ్రైవర్ సీట్ పక్కన విండోస్ కంట్రోల్స్, ఆల్ బటన్స్ అండ్ అన్ని మిర్రర్స్ ఓపెన్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇది మాన్యువల్ కాబట్టి మనకి క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ అనేది మ్యాండటరీ. సో ఈ మనకు ఐటెన్ గ్రాండ్ ఈ కార్ అయితే 4 ఎయిర్ బ్యాగ్స్తో రావడం జరుగుతుంది. మనకి సేఫ్టీ పరంగా ఈజీగా ఉంటుంది వెహికల్ అనేది. సో మనం ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే మనకు 9 inches డిస్ప్లే అనేది రావడం జరిగింది. సో డిస్ప్లే ఒకసారి కార్ ఆన్ చేసి చూద్దామండి. కార్ ఆన్ చేసి చూస్తే మనకు డిస్ప్లే ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి అనేది ఆటోమేటిక్గా మనం 3 times టర్న్ పుష్ చేసామంటే కార్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో డిస్ప్లే కూడా ఆన్ అయింది. సో డిస్ప్లేలో మనకు కనిపిస్తున్న ఫిగర్స్ ఏంటంటే ఓడోమీటర్ కూడా యూనిక్గా ఉంది. ఏసీ కంట్రోల్స్ అనమాట, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్, రేర్ మనకు ఫుట్వేర్ దగ్గర కాల్ దగ్గర ఏసీ రావడం అన్ని ప్రతిదీ ఉంటుంది దీంట్లో. సో మనకి ఏసీ కంట్రోల్స్, ఏసీ ఆఫ్ చేయాలన్నా కూడా మనకు ఆఫ్లో పెట్టేసేయాలి. మన వెహికల్ ఎప్పుడైతే దిగి వెళ్తామో బయటికి
ఏసీని ఆఫ్లోని పెట్టే దిగాలి మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడే. సో మనకి ఇంజన్ ఏసీ, తర్వాత రేర్ ఏసీ, తర్వాత ఫుట్ ఎయిర్ ఏసీ, ఫ్రంట్ ఏసీ, ప్రతిదీ అనేది ఇంక్లూడింగ్ అనమాట. పెద్ద కార్లకు ఉన్న ఫ్యూచర్సే దీనికి కూడా ఉన్నాయన్నమాట. సో మీరైతే ఎవరైతే కొనాలనుకుంటున్నారో i10 గ్రాండ్ లేదా చిన్న బడ్జెట్లో చిన్న కారు కొనాలనుకుంటున్నామో దీన్ని కొనండి. కళ్ళు మూసుకొని కొనేసేయండి, మీకు నచ్చుతుంది అనమాట. సో గేర్ విషయానికి వస్తే మనకు 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. అలాగే టచ్ స్క్రీన్, బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి అనేది. బ్యాక్ కెమెరా అయితే చూద్దాం ఒకసారి. సో పుష్ చేసేసినామంటే బ్యాక్ కెమెరా ఈజీగా, అంటే మీకు క్లియర్గా విజన్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. ఆ డిస్ప్లే అనేది కూడా కంపెనీ ఫిట్టెడ్ డిస్ప్లే కాబట్టి మనకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీటిలో చూద్దాం. రేడియో అనే ఆప్షన్, మనకి రేడియోస్ ఏదైనా ఛానల్ ఉంటే మన డిస్ట్రిక్ట్కి బట్టి ఛానల్స్ మారుతుంటాయి. మెనూ, మీడియాస్ మామూలుగా మన ఛానల్స్ బ్లూటూత్ ఆన్ చేసుకుని మనం పాటలు పెట్టుకోవచ్చు, లేదా ఇది యూట్యూబ్ ఆన్ చేసుకోవచ్చు. ప్రతిదీ స్విక్ ప్రతి బటన్స్ అనేది ఇంక్లూడ్ చేశాడు. అంటే పెద్ద బండ్లకి ఎలా ఉన్నాయో ఈ బండికి కూడా ఇంక్లూడ్ చేశాడు ఈ బడ్జెట్లో. సో డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే ఈ టచ్ స్క్రీన్ అనమాట, టచ్ బటన్. సో ఇది ఇంటీరియర్ విషయం. ఇంటీరియర్ ఫ్యాన్, స్టాప్ కానీ ప్రతిది అనేది యూనిక్గా ఉన్నాయన్నమాట. ఏసీ వైబ్స్ కానీ మనకి డ్రైవర్ పక్కన 2, సో మన పక్కన డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళకి ఒకటి అనేది, మనకి బ్యాక్ వైపర్స్ కూడా, బ్యాక్ ఏసీ కూడా వస్తుంది దీనికి. సో చాలా వెహికల్స్కి రావన్నమాట. సో ఈ వెహికల్కి వస్తుంది, ఇవ్వడం జరిగింది. మామూలుగా ఎలోజన్ బల్బ్సే, హెడ్లైన్స్ బల్బ్స్ ఉంటాయి. ఎలోజనే మనం వేయించుకోవచ్చు, ఎల్ఈడికి కన్వర్ట్ అవ్వచ్చు. సో బ్యాక్ ఏసీ కూడా ఉంది ఈ వెహికల్కి అనేది. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఏసీ అనేది ఈజీగా ఉంటుంది. సో కొన్ని కార్లు ఉండదు. సో బ్యాక్ ఏసీ ఈజీగా మనం ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా రన్ అవ్వచ్చు అనమాట. ఇంటీరియర్ విషయానికి వస్తే నాకు లెదర్ సీట్స్ కంఫర్టబుల్ అనేది ఎక్సలెంట్ అనమాట. నీట్ అండ్ కండిషన్లో ఉంది. మామూలుగా షోరూమ్ వెహికల్ తీసుకున్నామంటే వాడు అక్కడ ఎంత నీట్గా చేసేసాడంటే మనం హైలైట్గా చేశాడు అనమాట ప్రతిదీ. సో డిస్ప్లే కావచ్చు, స్పీడోమీటర్ కావచ్చు, యూనిక్గా డిజైన్ అనేది చేయడం జరిగింది దీనికైతే. సో ఒకసారి మీరు మొత్తం బ్యాక్ సైడ్ అంటే కూర్చునే సీట్లు ఎలాగ ఉన్నాయనేది కూడా చూడండి ఒకసారి. కంఫర్టబుల్గా వెనకల ప్యాసింజర్స్ అనేది ఈజీగా కూర్చోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు కావచ్చు, లావు ఉన్న వాళ్ళు కావచ్చు, బ్యాక్ సైడ్ 3 కూర్చోవచ్చు అనమాట. ఈజీగా 3 కూర్చోడానికి అవకాశం ఉంది. సో బ్యాక్ సైడ్ ఇంకా వెనక డిక్కీలో ప్లేస్, మనకి గుడ్స్ ప్లేస్ అనేది బాగుంటుంది దీంట్లో. సో ఏదైనా లగేజ్, పెద్ద మొత్తాదులో లగేజ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఏసీ వింగ్స్ అనమాట, బ్యాక్ సైడ్ ఏసీ వింగ్స్. సో మీరు ఏసీ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి బ్యాక్ సైడ్ అనే ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. అది మంచి ఆలోచన. సో ఇది అనేది మనకు టైర్ పంచర్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా ఎక్కించుకోవడానికి గాలి, సో దానికి యూస్ అవుతుంది అది. సో ఏసీ కూడా చిల్ వస్తుంది అనమాట. సో మీరు i10 గ్రాండ్ ఆల్రెడీ కార్ ఉన్న వాళ్ళకి దీని ఎక్స్పీరియన్స్ అనేది ఐడియా ఉంటుంది. సో డిక్కీ అనేది చూద్దాం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి. ఇట్లా బటన్ నొక్కినామంటే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది అది. సో చూస్తున్నారు కదా. సో డిక్కీ ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మనకి మామూలుగా చాలా పడతాయి. స్టెప్ని కావచ్చు, స్టెప్ని కింద ఇంక్లూడ్ చేసి పెట్టి ఉంటాడు. మనకి ఏదైనా స్టెప్ని కూడా ఎమర్జెన్సీ కావాలనుకున్నప్పుడు కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి కార్లో ఇప్పుడు వస్తున్నాడు, కానీ ఇప్పుడు ఈ ఫ్యూచరిక్ కార్లో ఇవ్వడం ఆపేశారు స్టెప్ని అనేది. అది ఎందుకో మళ్ళీ రీజనబుల్ మనకు ఐడియా లేదు రీజన్ అనేది. సో ఇది ఈరోజు అనేది ఈ కారు విషయానికి వస్తే. సో కార్ చూడడానికి అనేది చాలా నీట్గా మనకి చూడడానికి బాగుంటుంది అనమాట. ఎవరైనా తీసుకున్న వాళ్ళు అనుకుంటే తీసుకోండి కంపల్సరీ. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి మనం చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.